తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు వలస వెళ్తుండడంతో బీఆర్ఎస్ దుకాణం ఇక మూతపడడం ఖాయం అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకార ధోరణితోనే నష్టపోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడడానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. పార్టీ దుస్థితికి కేసీఆర్ పరోక్షంగా కారణంగా నిలుస్తున్నారు అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పరువు గంగలో కలవడం ఖాయమని పేర్కొన్నారు. కృష్ణా జలాల తరలింపులో కూడా కేసీఆర్ ప్రమేయం ఉందని తెలిపారు. అధికారంలో ఉండగా రాష్ట్రం గురించి పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటూ రాద్ధాంతం చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల్లో ఇప్పుడు ఆందోళన పెరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు ఇంకా కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. పార్టీ మారి తమ భవిష్యత్తును మార్చుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుతోనే గండం మొదలైంది అని అంటున్నారు. టీఆర్ఎస్ పేరు కాస్త బీఆర్ఎస్గా చేయడంతోనే పరిస్థితి మారిందంటున్నారు. చాలామంది పండితులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చాలని చూస్తున్నారని సమాచారం. లేకపోతే పార్టీకి మనుగడ ఉండదని హెచ్చరిస్తున్నారు.